మన కోసం మన వార్తలు అందిస్తున్న ఏటీఎం న్యూస్ కు స్వాగతం. మన పంచాయతీ కిందికి వెళ్ళండి సోదరులారా, ఎవరు కూడా ఇక్కడ ఉండొద్దు. పంచాయతీ సాధించాక ఆ నిధులని, ఉప ప్రణాళిక నిధుల్ని మా వాడల్లో ఖర్చు పెట్టడానికి మించినటువంటి వాడలు అభివృద్ధిని సాధిస్తాయని చెప్పి మీరందరూ తెలుసుకొని రాబోయేటువంటి రోజులలో బాబాసాహెబ్ ఎజెండాకి ఎంత సపోర్ట్ ఉంది అనేది రేపు బ్యాలెట్లో చూపిస్తాం. ఇది పోరాటం, ఆల్రెడీ 10 ఏళ్ళ నుంచి పోరాటం. అందరూ కలిసికట్టుగా ఐకమత్యంగా ముందుకు సాగాలని కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాత్రికేయులకి, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధకులకు అందరికి కూడా ప్రత్యేక జైపూలు తెలుసు. చాలా సంతోషంగా ఉంది. దీనిలో దళితవాడ పంచాయతీ అనే విషయం తెలిసిన వాళ్ళు అందరూ చేతులు ఎత్తండి. జై భీమ్, జై భీమ్. గత 8 సంవత్సరాల పైగా ఇంటింటికి తిరుగుతూ దళితవాడ పంచాయతీ అయితే వచ్చే ప్రయోజనాలు ఏంటో మన ఎయిమ్ వాలంటీర్లు, ఎయిమ్ కార్యకర్తలు, ఎయిమ్ నాయకులు మీ అందరికీ చెప్తూనే ఉన్నారు. అందువల్లే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో దళితవాడ పంచాయతీ అంటే ఏంటో తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు, ముఖ్యంగా దళితుల్లో. అవునా కాదా? దళితవాడ పంచాయతీ అయితే వచ్చే ప్రయోజనాలు ఏంటో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ కూడా తెలుసు. మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. 75 సంవత్సరాలు కూడా దాటినా కూడా ఈ రోజున మనం ఎక్కడున్నాం? ఊరి మధ్యలో ఉన్నామా, ఇంకా ఊరి చివరే ఉన్నామా? ఊరి చివరే ఉన్నాం. కాకపోతే చాలా మంది నాయకులు ఏమనుకుంటున్నారంటే, ఈ మధ్య జరిగిన కొన్ని చర్చలు, మన డిమాండ్ గురించి జరిగిన కొన్ని చర్చల్లో వాళ్ళు అనుకుంటున్నారట, దళితుల్ని మనం చాలా ఉద్ధరించేసాము, దళితులకి రిజర్వేషన్లు ఇచ్చాము 75 సంవత్సరాలుగా, మరి రిజర్వేషన్లు కూడా మనం మారుస్తూ ఉన్నాం ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి. మరి ఇప్పుడు సడన్గా ఈ రిజర్వేషన్లు లేకుండా వాళ్ళకే పరిపాలన ఇచ్చేస్తే వాళ్ళు ఏమన్నా కంగారు పడతారేమో, వాళ్ళు ఏమన్నా చేసుకోలేరేమో, మనమే ఎప్పుడూ వాళ్ళ వేలు పట్టుకుని నడిపించాలేమో అని చెప్పి కొంతమంది పాపం చాలా మన మీద అభిమానంతో కంగారు పడుతున్నారట. సో నేనేం చెప్తున్నానంటే, మీ ఆలోచన ధోరణి మార్చుకోవాలి నాయన ముందు. ఎందుకంటే పిల్లవాడికి 6 నెలల వయసు ఉన్నప్పుడు, సంవత్సరం వయసు ఉన్నప్పుడు తల్లిదండ్రులు స్నానం చేపిస్తారు, అన్నం తినిపిస్తారు. వాడికి 22 ఏళ్ళ వయసు వచ్చినా కూడా తల్లిదండ్రులు పోయి వాడికి స్నానం చేయిస్తారా? స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది, రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు అయింది, దళిత జాతి ఎంతో ముందుకు పోయింది. ఇంకా మీరే మా చేయి పట్టుకుని నడిపించాలని అనుకోవటం అది కరెక్టా? కాదు. మా బతుకు మేము చూసుకోగలం, మా బాగు మేము చూసుకోగలం. మా చేతికి అధికారం రాకపోబట్టే ఈ రోజున ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పేరుతో విడుదలవుతున్నటువంటి 1,00,00,000 కోట్ల రూపాయలు దళిత వాడికి చేరకుండా పోయాయి. ఈ విషయం నిజం.
అందరికీ తెలుసు. ఈ రోజున ఇంతమంది ఇక్కడికి వచ్చారు అని అంటే ఎవరికి ఎక్కడ కూడా ఎవరికన్నా డబ్బులు ఇచ్చారా? ఇవ్వడానికి మన దగ్గరే లేవు. ఎవరికన్నా తాగడానికి ఏమైనా ఇచ్చారా? అందరూ నార్మల్గానే ఉన్నారు. కాబట్టి ఇంతమంది డబ్బులు ఇచ్చినా తాగటానికి ఇచ్చినా సభలకు పోనటువంటి జనం, ముఖ్యంగా ఒకే కమ్యూనిటీ నుంచి ఇక్కడ వచ్చినందరూ కూడా దళితులు, బయట బహిరంగ సభల్లో పాల్గొనేది అన్ని కులాల వాళ్ళు పాల్గొంటారు. ఈ సభకి కేవలం దళితులు స్వచ్ఛందంగా ఎందుకు వచ్చారు అని అంటే ఇక్కడ ఏదో ఫిల్మ్ యాక్టర్ వస్తున్నాడు చూద్దామని కాదు. కేవలం మా దళిత వాడకి పంచాయతీ కావాలి, మా అధికారం మాకు కావాలి, మా నిధులు మాకు రావాలి, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అనేటువంటి ఒకే ఒక్క డిమాండ్ తోటి, ఒకే ఒక్క కోరికతోటి ఇక్కడికి వచ్చారు. నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, అన్ని పార్టీలకి అందరి నాయకులకి విజ్ఞప్తి చేస్తున్నా, ఒకసారి కళ్ళు తెరిచి చూడండి. 2018లో శ్రీకాకుళంలో మేము పెట్టిన సభ 50,000 పై మంది వచ్చారు. మొన్న పాయకరావుపేటలో పెట్టిన సభ ఎన్ని వేల మంది వచ్చారో మీరే స్వయంగా చూశారు. ఈ రోజున నెల్లూరుకు దూరంగా ఉన్నటువంటి ఒక ఆత్మకూరులో ఒక సభ పెడితే ఎంతమంది వచ్చారో మీరు చూడండి. అంటే రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు కూడా దళితులకు ఉన్నటువంటి ఏకైక ఎజెండా మనవాడ, మన పంచాయతీ, మన పాలన. ఇదే. ఎప్పటికన్నా కళ్ళు తెరుచుకొని చూడండి, చెవులు తెరుచుకొని వినండి. మాకున్నటువంటి, అలాగే ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా ప్రతి చోట కూడా దళితులకు అండదండగా, దళితులకు ఎజెండా ఇచ్చిన సంస్థగా ఉన్న ఒకే ఒక్క సంస్థ ఏంటది? జై భీమ్. తెలుసుకోండి. 3,000 పంచాయతీల్లో 1,500 పంచాయతీలకి మా దళిత మహిళల్ని సర్పంచులుగా చేయండి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఆ 20,000 కోట్లు ఏమైతే ఉన్నాయో వాటిలో 1/3 వంతు ఈ దళితవాడ పంచాయతీకి ఇవ్వండి. దళితవాడ పంచాయతీకి ఇస్తే మీరు ఏర్పాటు చేసే 3,000 పంచాయతీలకి 6,000 కోట్లు ఇస్తే ప్రతి దళిత వాడకి కూడా 2 కోట్ల రూపాయలు అందుతాయి నిధులు. ఆ డబ్బుతో మా వాళ్ళు రోడ్లు వేసుకుంటారు, లైట్లు పెట్టుకుంటారు, స్కూల్స్ కట్టుకుంటారు, అంగన్వాడీలు పెట్టుకుంటారు, కమ్యూనిటీ హాల్స్ పెట్టుకుంటారు, అలాగే ప్రాథమిక వైద్య కేంద్రం పెట్టుకుంటారు, ఉచితంగా మందులు ఇచ్చుకుంటారు. దళితవాడ పంచాయతీ నాపటం ఎవ్వడి తరం కాదు. దళితవాడ పంచాయతీ జరిగి తీరుతుంది. దానికోసం మా శక్తియుక్తులు అన్ని ఒడ్డుతాం, మా దగ్గరున్న సర్వస్వాన్ని ఒడ్డుతాం. దళితవాడ పంచాయతీ సాధించే వరకు కూడా నిద్రపోం, మిమ్మల్ని నిద్రపోనియ్యం. దళితవాడ పంచాయతీ ఖచ్చితంగా సాధిస్తాం. దానికోసం చివరి శ్వాస వరకు మేమందరం కూడా పోరాడతాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధకులకు అందరికి కూడా ప్రత్యేక జైపీలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జై భీమ్, జై భీమ్, జై భీమ్.